విజయనగరం అనే గ్రామంలో సూర్యనారాయణ అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆయన గ్రామంలోనే చాలా గొప్ప ధనవంతుడు. అలాగే చాలా మంచి హృదయం కలిగిన వ్యక్తి. ఎవరైనా సహాయం కోరితే వెంటనే చేయటానికి సిద్ధంగా ఉండేవాడు. అందరూ ఆయన్ని గ్రామపిత అని గౌరవించేవారు. ఒకరోజు ఆయన తన కొడుకు అజయ్ని పిలిచి ఇలా అన్నాడు, నాన్నా, నేను జీవితాంతం చాలా మంచిగా ఉన్నాను. కాని ఎవరూ నన్ను నిజంగా ప్రేమించలేదు. నా మరణం తర్వాత ఎవరైనా నన్ను గుర్తుపెట్టుకుంటారో లేదో చూడాలి అన్నాడు. దానికి అతని కొడుకు ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఇలా అనుకుంటున్నారు నాన్నా అని అడిగాడు. దానికి సూర్యనారాయణ చిరునవ్వు నవ్వి, ఇంకొన్ని రోజుల్లో అది తెలుస్తుంది అన్నాడు. ఒకరోజు ఈ వార్త గ్రామమంతా క్షణాల్లో వ్యాపించింది. సూర్యనారాయణ గారు మరణించారు అనే వార్త. అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కొన్ని రోజుల క్రితమే ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అంత మంచివారు ఇలా అనూహ్యంగా మరణించారని ఎవ్వరూ నమ్మలేకపోయారు. గ్రామంలోని ప్రజలంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. అయితే సూర్యనారాయణ గారు మరణించే ముందు తన అంత్యక్రియల కోసం ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి పెట్టారు. నా అంత్యక్రియలకు ఎవరు వస్తారో ఓ లిస్టు తయారు చేయండి. వాళ్లకు నేను ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయండి. ఈ వార్త విన్న గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. సూర్యనారాయణ గారి అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. వందలాది మంది వచ్చారు. కొందరు దుఃఖంతో ఏడ్చారు. చాలామంది అతను చాలా గొప్ప వ్యక్తి అని పొగిడారు. అయితే అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక అతని కొడుకు ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. నాన్నగారు చెప్పారు, వీరి అంత్యక్రియలకు వచ్చిన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల గిఫ్ట్ ఇవ్వాలని. ఇది విన్నవారిలో కొంతమంది ఖుషి అయ్యారు. బాగా చేశాడు అనుకున్నారు. కాని ఊహించని ఒక మలుపు అప్పుడే వచ్చేసింది. అంతా ముగిసిన తర్వాత గ్రామానికి ఒక వృద్ధుడు ప్రవేశించాడు. అతడు చాలా చిరిగిన దుస్తులు, విరిగిన కాలు, చేతితో కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. అతను నెమ్మదిగా ముందుకు వచ్చి ఇలా అన్నాడు, సూర్యనారాయణ గారు నిజంగా మరణించలేదమ్మా అని అనగానే గ్రామస్తులందరూ షాకయ్యారు. ఏమిటి, నువ్వేం మాట్లాడుతున్నావు అని గ్రామస్తులందరూ అతన్ని అడిగారు. ఆ వృద్ధుడు మెల్లిగా నవ్వి తన ముఖంపై ఉన్న గడ్డం తీసేశాడు. అతను ఎవరో తెలుసా? సూర్యనారాయణ గారే. అతన్ని చూసి అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇదెలా సాధ్యం అని అంతా ఆశ్చర్యపోయారు. అతను నవ్వి ఇలా అన్నాడు, నేను చనిపోలేదు. ఇది నేను మీకు పెట్టిన పరీక్ష అనగానే అంతే ఒక్కసారిగా గ్రామమంతా కూడా నిశ్శబ్దమైంది. అతను ఇంకా ఇలా చెప్పాడు, నేను నిజంగా మరణిస్తే ఎవరు నన్ను నిజంగా ప్రేమిస్తారో చూడాలని ఈ నాటకం ఆడాను. ఇప్పుడు అసలు నిజాలు బయటపడ్డాయి. కొందరు మనసారా దుఃఖపడిన వారు నిజంగా మంచి మనస్కులే. కొందరు మాత్రం కేవలం డబ్బు కోసమే ఇక్కడికి వచ్చారు. కొందరు ఆస్తిని ఎలా స్వాధీనం చేసుకోవాలో ముందే ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయం బయటకు రాగానే తనపై ప్రేమ నాటకం ఆడిన వాళ్లను సూర్యనారాయణ గారు నిలదీశారు. ఆ రోజు గ్రామస్తులకు నిజమైన ప్రేమ అంటే ఏంటో స్పష్టంగా తెలిసింది. సూర్యనారాయణ గారు మళ్లీ జీవించారని అందరూ సంతోషంగా ఉన్నా కొందరి హృదయాల్లో మాత్రం చాలా భయం ఉంది. అంతలోనే ఆయన ఇంకో విషయాన్ని ప్రకటించారు. నన్ను నిజంగా ప్రేమించిన వాళ్ల కోసం నా ఆస్తిలో కొంత భాగాన్ని దానం చేస్తాను. మిగతా వాళ్లు మనస్సు మార్చుకుంటే వాళ్లకు ఇదే భాగ్యం అన్నాడు. ఆ రోజు నుంచి గ్రామంలో అసలైన మార్పు మొదలైంది. ఇప్పుడు గ్రామస్తులు ఆత్మ పరిశీలన చేసుకున్నారు. కథ యొక్క సందేశం ఏమిటంటే, నిజమైన బంధం డబ్బుతో మనం కొలవలేం. మన చుట్టూ ఉన్నవారు మనకెందుకు దగ్గరగా ఉంటున్నారో మనం తెలుసుకోవాలి. మరణం వచ్చిన తర్వాత మనం ఎవరికి ఎంత అవసరమో తెలుస్తుంది. కాని అది ఆలస్యం కాకముందే అర్థం చేసుకోవాలి. సంపద కోసం నటించే బంధాల కంటే స్వచ్ఛమైన ప్రేమ చాలా గొప్పది. మన గురించి నిజంగా ఆలోచించే వాళ్లను మనం ముందే గుర్తించాలి.